అటెండ్ చేసే ఆస్పిరెంట్స్ ఒకసారి చూడండి. ఈ బుక్ నుంచి నేనైతే అభ్యసనంలో కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాను. అంటే నిన్న అన్నీ అయిపోయినాయి, ఇక్కడ వరకు అయిపోయింది కాబట్టి ఇక్కడ చేస్తున్నాను. పరిశీలన అభ్యసనం అనే భావనను మొట్టమొదటిగా ప్రవేశపెట్టింది మిల్లర్ అండ్ డొలార్డ్. వారు రచించిన గ్రంథం ఏంటంటే సోషల్ లెర్నింగ్ అండ్ ఇమిటేషన్ అనమాట. బంధువురా తెలుసు కదా, కెనడా. అనుకరణ ప్రక్రియపై ప్రయోగాలు చేసి సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ సైకలాజికల్ మోడలింగ్ అనే రచనలు చేశారనమాట. ఆల్బర్ట్ బంధురా చేసిన ప్రయోగంలో బోబో డాల్ దీని మీద స్టడీ చేశాడు. దీనిలో అధ్యయనం ఒకటి అనమాట. ఇక్కడ కొత్తది ఉంది చూడండి. వైకారియస్ మోడలింగ్ అంటే అభ్యాసకుడు నమూనా వ్యక్తిని అంటే టీవీలో కానీ సినిమాల్లో కానీ చూడటం ద్వారా అతని నడవడిక, వైఖరులను, చలన కౌశలాలను చూసి అనుకరించి అభ్యసిస్తాడు. దీన్నే వైకాసియస్ మోడలింగ్ అంటారనమాట. ఇన్స్ట్రక్షనల్ స్కఫోల్డింగ్ అంటే ఇది బ్రోనర్ ప్రవేశపెట్టాడు. చూసారా ఫ్రెండ్స్? లైక్ చేయండి, షేర్ చేయండి,